హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఇన్స్టెంట్గా క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 3/4 కిలో వరకు క్యారెట్లను తీసుకున్నాను. వాటిని చక్కగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా, సో దాంట్లోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తరుగుని వేసుకొని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలు, 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 8 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 8 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వేయించిన గసగసాలు కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది దీని వలన రెసిపీకి. తర్వాత 1/2 కిలో వరకు చక్కెరని అయితే వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో చక్కగా చక్కెర అంతా కరిగిపోయి హల్వా దగ్గర పడేంత వరకు కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేయాలి, అంతే.